విశ్వ నగరంగా ప్రపంచంతో పోటీ పడుతున్నటువంటి హైదరాబాద్ నగరం. ఈ హైదరాబాద్ నగరంలో గత ఏడాది 258 హత్యలు జరిగినాయి. వీటిల్లో ముఖ్యంగా డబ్బు గురించి, ప్రేమ వ్యవహారాల గురించి, భర్తలను మార్చేయటంలో ఆ హత్యల గురించి, దొంగతనాలు చేసేటప్పుడు డైరెక్ట్గా వాళ్ళని చంపేయటం, వాటి గురించి ప్రసిద్ధికెక్కినటువంటి ఈ యొక్క హైదరాబాద్ నగరం. దూరపు కొండలు నునుపు అంటారు, కానీ దూరంగా ఉండి చూస్తే హైదరాబాదు బాగుంటుంది, కానీ దగ్గరకు వచ్చి చూస్తే కంపు కొడుతుంది. ఇది హైదరాబాదు నగరం. ఏ విధంగా ఎందుకు కంపు కొడుతుందంటే, ప్రతి మానవుడు తిండి తినకుండా ఉండలేడు. ఏ హోటల్కి పోయినా కూడా కల్తీనే, అది ఏ మాంసమో తెలియదు, దాన్ని పట్టించుకునేవాడు లేడు. ఒకవేళ పట్టించుకునే రైడింగ్స్ చేస్తే హోటల్స్ మూసేస్తే మరి ఎవడు పెడతాడు? జనాలు ఏదో ఒకటి తినాలి కదా అనేటటువంటి స్థాయికి దిగజారినటువంటి మనిషి. అదేవిధంగా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ మంచిగా పోయటం లేదు, నీళ్లు పోస్తున్నారు అని అంటే, పెట్రోల్ బంకులో వాళ్ళందరూ స్ట్రైక్ చేస్తే మరి పెట్రోల్ ఎవడు పోస్తాడు? గవర్నమెంట్ పోయలేదు. ఏదో విధంగా పెట్రోల్ పోయించుకోవాలి, ఏం చేద్దాం అనే స్థితికి దిగజారినటువంటి మనిషి. కాబట్టి ఇన్ని రకాలుగా ఉంటుంది. హత్యలతో సంబంధం బాగా ఉంటుంది ఈ హైదరాబాదు నగరం. మన దగ్గరనే కాదు, బాంబేలో, అదేవిధంగా ఢిల్లీలో, అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో జరుగుతూనే ఉంటాయి. బందిపోటు దొంగలని సినిమాల్లో వింటాం, కానీ నిజంగానే బందిపోటులో ఉన్నారు నార్త్ రాష్ట్రాల్లో. అవన్నీ బందిపోటు పనులే అక్కడ చేసేది. అప్పుడప్పుడు మన హైదరాబాద్లో కూడా అవి కనబడుతుంటాయి. ఆలోచించండి హైదరాబాద్ గురించి. ఇంకా ఏమైనా విశేషాలు కావాలన్నా తర్వాత చెప్తాను, నో ప్రాబ్లం. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.